మమ్ముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రాజు ఇంటికి రాగానే సుభాష్ కంపెనీ నుంచి కాల్స్ వస్తున్నాయంట కదా నాన్న, లిఫ్ట్ చేయట్లేవంట నువ్వు అనేసి అంటాడు. అప్పుడు సుభాష్ లిఫ్ట్ చేయి నాన్న, కంపెనీకి వెళ్ళు అనేసి పంపిస్తాడు. అప్పుడు రాజుకి కోపం వస్తుంది. నేను వెళ్ళను కంపెనీకి, లాస్ వస్తే వచ్చింది, ఊకే డబ్బు డబ్బు అంటావు, డబ్బు లేకపోతే చచ్చిపోతావా నాన్న అనేసి సీరియస్ అవుతాడు. అప్పుడు సుభాష్ షాక్లో ఉంటాడు. అసలు రాజు ఎప్పుడు తిట్టని నన్ను ఎందుకు తిడుతున్నాడు అనేసి అనుకుంటాడు. రాజు తిట్టి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు రాజు సుభాష్ని తిట్టడం ఏంది అనేసి అనుకుంటారు. రుద్ర అనేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య అసలు రాజు ఎప్పుడు తిట్టలేదు నిన్ను, ఈసారి ఎందుకు తిట్టాడు, అయినా పెళ్ళి తర్వాత పెళ్ళమేమో బెల్లం అయిపోతుంది, పేరెంట్స్ ఏమో అల్లం అయిపోతారు అన్నయ్య అనేసి ఎక్కించి చెప్తుంది. అప్పుడు ఇందిరాదేవి రుద్రాని, నీకేం పని లేదా, ఎప్పుడైనా పుల్లలు పెట్టాలనే చూస్తావు, నువ్వు సపరేట్గా నువ్వు రూమ్కి వెళ్ళిపో అనేసి సీరియస్ అవుతుంది. అప్పుడు రుద్రాని రాహుల్ లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత ఇందిరాదేవి, ఏం బాధపడకు సుభాష్, వాడు ఏదో టెన్షన్లో ఉండి అలా అనుకుంటాడు, నువ్వేం టెన్షన్ పడకు అనేసరికి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అపర్ణ కూడా సుభాష్ దగ్గరికి వెళ్ళి, ఏం బాధపడకండి, వాడేదో టెన్షన్లో ఉండి అలా అంటున్నాడేమో, ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అనని వాడు ఈరోజు ఇంత పెద్ద మాట ఎలా అనగలిగాడో అంటుంది. సుభాష్ కూడా, నేను చిన్నప్పటి నుంచి రాజుని చూస్తున్నాను, కానీ రాజు ఏనాడు నన్ను ఒక్క మాట అనలేదు, ఈరోజు ఎందుకో అసలు తను అలా అన్నాడు, తన లోపల ఏదో బాధ ఉన్నట్టుంది, అందుకే అలా అన్నాడు అనేసి అంటాడు. కావ్య రాజు దగ్గరికి వెళ్ళేసరికి రాజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్తో. డాక్టర్ గారు, ఇద్దరు ప్రాణాలు కాపాడొచ్చా కావ్య పాపయ్య అనేసి అడుగుతాడు. అప్పుడు డాక్టర్ గారు, మేము ఏదైనా ఒక ప్రాణమైనా కాపాడగలము, లేదంటే ఇద్దరు ప్రాణాలు కోల్పోవచ్చు అనేసి చెబుతుంది. అప్పుడు రాజుకు కోపం వస్తుంది. ఫోన్ పెట్టేసి తిరిగేసరికి కావ్య కనిపిస్తుంది. కావ్య, మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలుసు అంటుంది. అప్పుడు రాజు, ఏం తెలుసు అనేసి అడిగేసరికి కావ్య, మీకేదో ప్రాబ్లం వచ్చింది అనేసి కళ్యాణ్ చెప్పాడు. ఏంటి, ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా అండి, చెప్పండి నేను తీరుస్తాను అనేసి అంటుంది. అప్పుడు రాజు, ఏం లేదు కళావతి అనేసి అంటాడు. అప్పుడు కావ్య, నేను మీ భార్యనండి, మీ అర్ధాంగినండి, మీరు నాకు ఏ విషయమైనా చెప్పొచ్చండి, నేను సాల్వ్ చేయగలనండి, మీకు విజయంలో నాన్నలాగా, సంతోషంలో అమ్మలాగా, బాధలో ఒక ఫ్రెండ్ లాగా మీ పక్కనే ఉండి నేను తీర్చగలనండి. భార్య అంటే మీరు ఏమనుకుంటున్నారండి, భర్త గురించి ఆలోచిస్తుందండి, భర్తలు భార్య గురించి ఏం ఆలోచిస్తారో ఆలోచించరో, కానీ భార్యలు మాత్రం భర్త గురించి ఆలోచిస్తారండి, ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పండి అని నేను తీరుస్తాను, అయినా మీరు ఇంతసేపు మామయ్య గారిని అలా తిట్టడం పద్ధతి కాదండి, మామయ్య గారు ఎంత బాధపడి ఉంటారు, అసలు మీరు అలా అనడం మంచిది కాదండి, మీరు ఏదైనా టెన్షన్లో ఉంటే మాత్రాన మామయ్య గారిని అలా అంటే ఎలా అండి, తను బాధపడుతున్నాడు అనేసి చెప్తుంది. రాజు, అవును, నేను చిన్నప్పటి నుంచి నాన్నని ఒక్క మాట అనలేదు, ఈసారి ఎందుకో నాకు టెన్షన్లో ఉండి అలా అన్నాను, ఫస్ట్ నాన్నకి సారీ చెప్తాం పద కళావతి అనేసి సుభాష్ దగ్గరికి వస్తారు. నాన్న సారీ నాన్న అని కాళ్ళు పట్టుకోబోతాడు రాజు. సుభాష్, ఎందుకు నాన్న కాలు పట్టుకోవడం, ఏమందులే, నీ లోపల ఉన్న బాధ ఏంటో చెప్పు నాన్న అని సుభాష్ అడుగుతాడు. రాజు, ఇప్పుడు చెప్పను నాన్న, అది టైం వచ్చినప్పుడు చెప్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే హాస్పిటల్కి వెళ్తూ డాక్టర్ గారిని కలవడానికి వెళ్తాడు. హాస్పిటల్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అబార్షన్ చేయించుకో, మనకు పిల్లల్ని పెంచే అంత స్తోమత లేదని తన భర్త అంటాడు. అప్పుడు రాజు వింటాడు, మీరు మరి పిల్లల్ని కనడం ఎందుకు, అబార్షన్ చేయించుకోవడం ఎందుకు, మీ సంతోషం కోసం మీరు కడుపు చేస్తే పాపం తను మాత్రం ఎలా తీసుకుంటుంది, మీరు ముందే ఆలోచించాలి కదా, మీ సంతోషం కోసం నువ్వు కడుపు చేసావు, మళ్ళీ ఇప్పుడేమో పిల్లలు వద్దంటున్నావు, అసలు భార్యాభర్తల బంధం అంటే అర్థం చేసుకోవడం, మీరు పిల్లల్ని కనాలనుకుంటేనే కనండి, ఒక్కొక్కరు పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారు, ఎన్ని పూజలు చేస్తున్నారు, ఎంత గొప్పవాళ్ళైనా కానీ పిల్లలు లేకపోతే ఎంత బాధపడతారు, నాన్న పిలుపు కోసం ఎంత అల్లాడిపోతున్నారు, ఆ తల్లి అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటే నువ్వు అబార్షన్ చేయించుకుంటున్నావు, నీ సంతోషం కోసం నువ్వు కడుపు చేశావు, అసలు ఏమనుకుంటున్నావు, నీకు ఆర్థిక పరిస్థితులు ముందు తెలియదా, ప్రెగ్నెన్సీ అవుతుందని ముందు ఖర్చులు నీకు తెలియదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, పిల్లలు కావాలంటే అదృష్టం ఉండాలి అనేసి, మీకు ఆ అదృష్టం ఉంది, మీరు కనాలి కానీ ఇలా చేస్తారా ఎవరైనా అనేసి అంటాడు. అప్పుడు బాధపడుతూ ఉంటాడు రాజు.